గుజరాత్ అలాగే ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జట్టు అద్భుతమైన విజయం సాధించింది. ఇక రాహుల్ 112 పరుగుల సెంచరీ పూర్తిగా వృధా పాలైపోయింది. ఖచ్చితంగా ఢిల్లీ జట్టే గెలుస్తుంది. ప్లే ఆఫ్ రేస్‌లోకి వెళ్ళటానికి ఢిల్లీకి ఇది మంచి సమయం అనుకున్న టైంలో రాహుల్ పోరాటం చేసినప్పటికీ కూడా అస్సలు రాణించలేకపోయింది. ఇక గుజరాత్ జట్టు అవలీలగా అలవోకగా ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్లు శుభ్మన్ గిల్, సుదర్శన్ ఇద్దరు కూడా 200 పరుగుల టార్గెట్‌ని ఈజీగా సాధించేసి గెలుపుని సాధించేశారు. ఇక దీని తర్వాత రాహుల్ బ్రాడ్‌కాస్టర్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, "ఈరోజు సెంచరీ చేయటం చాలా ఆనందంగా ఉంది. కానీ అదే సమయంలో నా సెంచరీ జట్టుకు ఉపయోగపడనందుకు ఇంకా ఎక్కువ బాధగా ఉందని అనిపిస్తోంది. అయితే పవర్ ప్లేలో మా ఫీల్డింగ్, మా బౌలింగ్ అస్సలంటే అస్సలు బాగలేదు. దానివల్లనే ఎన్ని పరుగులు చేసినప్పటికీ కూడా అంటే ఈ వికెట్ మీద 200 పరుగుల లక్ష్యం అంటే అదేం పెద్ద చిన్న స్కోర్ అయితే ఏమీ కాదు. పోరాడగలిగిందనే చెప్పుకోవాలి. అటువంటిది ప్రత్యర్థి జట్టు సరిగ్గా ఆహ్, వికెట్లు కోల్పోలేదు. బాగా ఆడేస్తున్నారు అంటే కారణమైతే మా జట్టు బౌలింగ్ అనే చెప్పుకోవాలి. ఆశించిన బౌలర్లు ఆశించినంత మేర రాణించలేకపోతున్నారు. దానివల్లే బ్యాటర్స్ ఎంత బ్యాటింగ్ చేసినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోతుంది. అయితే మాకు ఇప్పుడు చాలా కఠినమైన సిట్యుయేషన్ అయితే ఉంది. ముఖ్యంగా ప్లే ఆఫ్ విషయంలో మేము చాలా పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నో విషయాల్లో మేము పోటీ పడాల్సిన అవసరం కూడా ఉంది. బహుశా ఆ పోటీలను మేము దాటుకొని ఖచ్చితంగా ప్లే ఆఫ్ చేరుకుంటామని అనుకుంటున్నాము. ఇక రాబోయే మ్యాచెస్‌లో బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని విధాలా అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శన చేస్తే తప్ప గెలుపు అనేది మమ్మల్ని వరించదు. ఇప్పుడు పరిస్థితుల్లో గెలుపు వరించినా కూడా ప్లే ఆఫ్ లెక్కలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ప్లే ఆఫ్‌కి చేరుకునే వరకు కూడా ఎటు ఏం జరుగుతుంది? ఏ విషయం ఏమవుతుందనేది క్లారిటీ లేదు అంటూ రాహుల్ నిరుత్సాహంగా మాట్లాడాడు. ఎందుకంటే సెంచరీ కొట్టినప్పటికీ కూడా పాపం మా జట్టు గెలవకపోతే ఏ ఆటగాడికైనా కదా అదే ఫీలింగ్.